ఈరోజు ఆ మూర్ఖునికి వాని మూఢత్వం చొప్పున ప్రతి ఉత్తరం ఇచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో వాడికి పోతేనే మేలు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. మరి అదే లేఖనము మూర్ఖునికి వాని మూఢత్వం చొప్పున ప్రతిపుత్రం ఇకపోతే వాడు జ్ఞాని అని చెప్పుకొని మిడిసిపడే అవకాశం ఉంది అని సామెతల గ్రంథము 26వ అధ్యాయము మనకు సాక్ష్యం ఇచ్చింది. ఒక సందర్భంలోనేమో మూర్ఖుణ్ణి విడిచిపెట్టమున్నాడు, మరొక సందర్భములో వానికి ఉత్తరం ఇకపోతే వాడు జ్ఞాని అని మిడిసిపడతాడు అని చెప్పాడు. ఈ మాటలు నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే, అదే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనంలో కూడా రాయబడిన మాట, సంగతిని వినకుండా ప్రతిపుత్రం ఇచ్చువాడు వాడు మూఢత్వాన్ని, వాడి మూఢకత్వాన్ని, వాడి మూఢకత్వమును బయలుపరుచుకొని సిగ్గునొందుతాడు అని కూడా రాయబడి ఉంది. నేను ఈ 2 లేఖనాలు ఎందుకు మీకు తెలియజేశాను అంటే, ఉన్న మూర్ఖులతోనే సతమతమైపోతుంటే మరికొద్ది మంది మూర్ఖులు తయారయ్యి మూర్ఖత్వంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ మూర్ఖులు ఎవరో, ఆ మూర్ఖత్వాన్ని తెలియపరుస్తున్న వాళ్ళు ఎవరో, అలాంటి మూర్ఖులకి మరి నేను మౌనంగా ఉండకూడదని చెప్పి దేవుడు నాకిచ్చిన, ఆయన నాకు పంచిన ఆ జ్ఞానమును మీకు తెలియపరచాలని. ఎందుకు? అసలు మూర్ఖులతో ఒకవాడు అంటాడు, మూర్ఖులతో వాదన ఎందుకు అంటారు. కానీ ఈ మాటకి దేవుని లేఖనం ఏకీభవించట్లా. తర్వాత నేను పాయింట్లోకి వస్తున్నాను. ఇప్పుడు నేను మూర్ఖులు అని చెప్పాను. ఆ మూర్ఖులు ఎవరో మీ ముందు ఉంచుతాను. దానికి ముందు గురిగింజ తన కింద ఉన్న నలుపు ఎరగదట. గురిగింజ ఏమనుకుంటుంది? నేను మొత్తము రెడ్డే, నేను ఫుల్ ఎరిపే అనుకుంటుంది. కానీ గురిగింజ సగం వరకు నలుపని అది ఎరగదట. అలాగనే ఇక్కడ ఎవరు మూర్ఖత్వంలో ఉన్నారో, ఎవరు అక్రమ సంబంధాల్లో ఉన్నారో, అసలుకి బైబుల్ థియాలజీ, బైబుల్ ట్రైనింగు 8 సంవత్సరాలు ట్రైనింగు ఎందుకు చేశాడు అని చూస్తే, ఈ 8 సంవత్సరాలు ట్రైనింగులో సుమారు మించు ఒక 12 మంది స్త్రీల మాన ప్రాణాలు దోసుకున్న నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, మరి తనలో లోపాలు ఉంచుకొని ఇతరులను వేలెత్తి చూపించే, మరి ఇతరుల పచ్చని కాపరాలు తీస్తున్న ఈ నీచుడు, నికృష్టుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నీచుడితో, ఈ దౌర్భాగ్యుడితో, ఈ త్రాష్టుడితో ఏకీభవిస్తున్న వారందరూ కూడా మూర్ఖులని చెప్పాలి. నేను ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది అని అంటే, చూడండి, నేను కొన్ని ఫొటోస్ మీ ఎదుట ఉంచుతాను. చూడండి, కొన్ని ఫొటోస్ మీ ఎదుట నేను ఉంచుతాను. ఆ ఫొటోస్ కొంచెం గమనించండి. ఫస్ట్ ఇక్కడ ఫొటోస్ కనపడుతున్నాయా క్లియర్గా? ఎవరి పోలికల్లో ఉన్నారండి? ఈ ఇద్దరు పాపం ఎవరి పోలికల్లో ఉన్నారు?